థీమ్ ఏమిటంటే జబ్బులు. ఎవరికన్నా అనారోగ్యంగా ఉంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. కానీ ఈ రోజు సిచ్యువేషన్స్ మాత్రం మనల్ని బాగా నవ్వించబోతున్నాయి. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాడు డాక్టర్ తేడా. పేరుకు తగ్గట్టుగానే ట్రీట్మెంట్ తేడాగా ఉంటుంది, కట్అవుట్ కూడా తేడాగానే ఉంటుంది. లెట్స్ వెల్కమ్ వేణు వండర్స్ అండ్ టీమ్. शंकर दादा शंकर दादा शंकर दादा MBBS शंकर दादा MBBS शंकर दादा MBBS शंकर दादा What is this nonsense? ఇది కామెడీ షోనా డాన్స్ షోనా? ఎవరు ఎంట్రీ ఇచ్చినా సాంగ్ వేస్తున్నా డాన్స్ వేసుకుంటూ రావాలా మేము? ఇది కామెడీ డీ కాదు. డీ షోలో డాన్స్ అందరూ కామెడీ చేసుకుని ఎంట్రీ ఇచ్చారా? కామెడియన్స్ ఎవరు డాన్స్ చేయరు, కామెడీ చేస్తారు ఇక్కడ. ఓకే బై హాయ్ హాయ్, నా పేరు బ్లో. నేను ఎంబీఏ చేశాను, ఎంబీబీఎస్ చేశాను, బీటెక్ చేశాను, బిహెచ్ఎల్ చేశాను, ఎంఏ చేశాను, ఎంకామ్ చేశాను. ఆ ఒక్కటి మాత్రం చేయలేదు. మగజాతం తింటే కొంచెం గ్యాప్ ఇస్తే అదేనా? ఎఫ్ఆర్సీస్ ఒకటి చేయలేదు, అది ఒక్కటి చేస్తే కంప్లీట్ గా అయ్యేవాడిని డాక్టర్. ఓకే వేర్ ఇస్ మై పేషెంట్స్? ఇట్స్ వెరీ హాట్. ఇంతకీ మీరు దయచేసి మీరేం మాట్లాడు, మీరేం మాట్లాడినా సరే నేను పని చేసేస్తాను. అదే నా మేజర్ ప్రాబ్లం. ఏం మాట్లాడినా పని చేసేస్తావా? నాకు ఇది చాలా ప్రాబ్లం ఉంది డాక్టర్. ఇలాంటి ప్రాబ్లం వల్లే నా పిల్లని నన్ను వదిలిపోయింది, నా ఫ్రెండ్స్ పోయారు, నా జాబ్ పోయింది, మై గాడ్ ఆఖరికి నా జీవితం కూడా పోయింది. కానీ పంచలేక మాత్రం మాలిపోతాడు డాక్టర్. వీడు ఎటువంటి పంచులు వేస్తాడో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే నీ పేరేంటమ్మా? నీకెందుకమ్మా? పంచ్ 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 పంచ్. అయ్యి బాబు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నీ కింద నుంచి వచ్చా. పంచ్ 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 పంచ్. అయ్యి బాబు పంచ్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. పంచ్ పంచ్ పంచ్. అయ్యి బాబు ఫ్లోలో పంచ్ వేస్తాను. హలో హలో మిస్టర్, ఏంటి అలా తేడాలో ఉన్నావు? నువ్వేంటి అలా మాడాలా ఉన్నావు? నువ్వెవడ్రా బాబు? నాగబాబు. బాబు నువ్వు రోజు ఇంతేనా? రోజా కూడా ఇంతే. వీడు ఏం మాట్లాడినా పంచలేసేస్తున్నాడు. వీడికి సైలెంట్ గానే ట్రీట్మెంట్ చేయాలి. ఓకే దీంట్లోకి తీక్షణంగా చూడు. మీరు చూడరా? ట్రీట్మెంట్ చేయాలా వద్దా? మై డి స్వీట్ బాబీ, ఇందులో చూడు. నువ్వు తీక్షణంగా చూస్తూ నిద్రపోతున్నావు. నువ్వు చూడకుండా అలాగే ఉంటున్నావు. ట్రీట్మెంట్ చేయాలా వద్దా? నిద్రపోతున్నావు 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 నిద్రపోయావు. అమ్మాయి నిద్రపోయాడు, కానీ కుర్రాడు ఎంత అందంగా ఉన్నాడు. వేణు నువ్వు నిధిలోంచి బయటకు వస్తున్నావు, నిధిలోంచి బయటకు వస్తున్నావు, నిధిలోంచి బయటకు వచ్చేసావు. ఇప్పుడు నీకు మనసులో ఎలా ఉంది? అనసూయ అనసూయ అంటుంది. నీకు ఆకలేస్తుందా? నీకు తోకలేస్తుందా? నీకు పెళ్ళైందా? నీకు శోభనం అయిందా? బాబు డాక్టర్, ఏం డాక్టర్ నా చెయ్యిలో కొట్టేస్తుంది నన్ను. అదే నేను నీకు ఇచ్చిన ట్రీట్మెంట్. ఈ రోజు నుంచి ఏ పని చేసుకున్నా నీ చేయి నిన్నే కొట్టేస్తుంది. బాబు ఇలా అయితే డాక్టర్ కష్టం డాక్టర్, ఎవరి మాట నేను కొట్టేసుకుంటాను. మళ్ళీ హాస్పిటల్కి ఎప్పుడు వస్తావు? నన్ను చచ్చిపోయి వస్తావా? నాకే పంచులేస్తావా నువ్వు? నెక్స్ట్ పేషెంట్. హలో ప్లీజ్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మీ పేరేంటి? నా పేరు సుధీర్ అండి. యా సుధీర్, మీ ప్రాబ్లం ఏంటి సుధీర్? అది నా ప్రాబ్లమ్. పర్లేదు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నా ప్రాబ్లం సుధీర్
నో టెన్షన్, ఏం ప్రాబ్లం లేదు, కూల్ గా చెప్పండి. అదేంటి కొట్టేసావు? ఇదే సార్ నా ప్రాబ్లం. ఎవడన్నా ముట్టుకుంటే కొట్టేస్తాను డాక్టర్. ఇది ఎక్కడ ప్రాబ్లం అయ్యా? ఇలా నాన్ సింక్ లో మాట్లాడినా కొట్టేస్తాను డాక్టర్. నాన్ సింక్ లో నేను ఎప్పుడు మాట్లాడాను? అదే ప్రాబ్లంతో మీ ముందు ఉంటే మళ్ళీ ఇదేం ప్రాబ్లం అడుగుతారండి డాక్టర్. ప్లీజ్ నాన్ సింక్ లో మాట్లాడద్దు. ఈ రెండు ప్రాబ్లమ్స్ అని ఇంకేమైనా ఉన్నాయా? ఇదే నాన్ సింక్ అంటే. ప్లీజ్ ఉంటే నేను చెప్తాను కదా. ఎవరైనా ముట్టుకుంటే కొట్టేస్తాను, నాన్ సింక్ లో మాట్లాడినా కొట్టేస్తాను డాక్టర్. ప్లీజ్ డాక్టర్, నాకు ఏదో ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ ప్లీజ్. ఓకే ఓకే, నేను ట్రీట్ చేస్తాను. ఇప్పుడు ముట్టుకుంటే కొట్టేస్తాడు, నాన్ సింక్ లో మాట్లాడిన కొట్టేస్తాడు, అంటే వీడిని టచ్ చేయకుండా ట్రీట్మెంట్ చేయాలి. ఓ మై గాడ్ డాక్టర్. ఓకే కమాన్ మై డియర్ బాయ్, మీ రైట్ ఐ ఓపెన్ చేయండి. ఓపెన్, కమాన్ యార్, ఓపెన్. ప్లీజ్ డాక్టర్, సారీ డాక్టర్. టచ్ చేయలేదు, టచ్ చేయలేదు. బానే ఉంది, బానే ఉంది. ఒకసారి లేగు. ఓకే దట్స్ ఓకే యార్, నీకేం ప్రాబ్లం లేదు, ఊరికే నువ్వు టెన్షన్ పడతావు. ప్లీజ్ డాక్టర్. ఫ్లోలో టచ్ చేశాను, సారీ. యాక్చువల్గా ప్రాబ్లం నాది, నీకు టచ్ చేస్తే కొట్టే ప్రాబ్లం ఉంది తెలుసుకొని నీకు టచ్ చేశాను. ఐమ్ వెరీ సారీ. డాక్టర్ నేను నాన్ సింక్ లో మాట్లాడే టచ్ చేయలేదు, మళ్ళీ ఎందుకు కొట్టావు? ఈసారి ఇక్కడ టచ్ చేశారు డాక్టర్, ఇక్కడ టచ్ చేశారు. ఒకటే ఒక ఇంజెక్షన్ ఇస్తాను డాక్టర్. ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకే డాక్టర్. హ్యాండ్ కొంచెం పైకి. ఓకే ఓకే డాక్టర్, మెల్లిగా చేయండి డాక్టర్. కొంచెం పెయిన్ ఉంటుంది, ప్లీజ్ డాక్టర్, మెల్లిగా. కొంచెం పెయిన్ ఉంటుంది. మెల్లిగా, ఓకే మెల్లిగా డాక్టర్. ఓకే మెల్లిగా. డాక్టర్ పోయింది డాక్టర్, టచ్ చేసి కొట్టే సెన్స్ పోయింది, నాన్ సింక్ లో మాట్లాడిన కొట్టట్లేదు డాక్టర్. పోయింది డాక్టర్. సెకండ్ ఇవ్వండి డాక్టర్ ప్లీజ్. డాక్టర్ ప్లీజ్ సెకండ్ ఇవ్వండి, సెకండ్ ఇవ్వండి. డాక్టర్ ప్లీజ్ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. అర్జెంట్కి వెళ్ళి నా పిల్లని టచ్ చేయాలి డాక్టర్. వామ్మో, ఇండోర్ వీడి పిల్లని టచ్ చేయలేదా? అంటే ఇండోర్ ఎఫెక్ట్ ఒకరోజు తీసేస్తుందా? మై గాడ్. వేర్ ఇస్ ద నెక్స్ట్ పేషెంట్? రే, ఇతనే నా పేషెంట్? అలా చూస్తావేంట్రా, అతనే నా పేషెంట్. వీడు ఒకటండి, వీడు నా కంపౌండర్, వీడి పేరు నితిన్. వీడికి ఈగో ప్రాబ్లం. వాడు ఎందుకు ఈగో ఫీల్ అవుతాడు ఆడికే తెలియదు. అరే ఎందుకురా ఈగో ఫీల్ అయ్యావు? చెప్పండి దండం పెడితే, ఎందుకురా ఈగో ఫీల్ అయ్యావు? నేను ఎవరు? నా కంపౌండర్వి. మరి నేను కాపాడేటప్పుడు వీడు ఏమవుతాడు? పేషెంట్. మరి అడుగుతావా? ఆ మాత్రం బుద్ధిలేదా? మనిషివా పశువా? ఈ నాలుగు దాసం ఎందుకు కొట్టాను తెలుసా? ఇలా కొట్టడం వల్ల వాడు ఎందుకు ఫీల్ అయ్యాడో వాడే మర్చిపోతాడు. దానివల్ల ఈ హ్యామర్ వాడుతుంటాను నేను. వీడే డాక్టర్. డాక్టర్ వీడి కడుపు ఏమా కడుపు నొప్పి నీకు? అవును డాక్టర్. కడుపు నొప్పి ఎందుకు వచ్చింది? నైట్ ఏం తినేసాను? బాగుందన్నా డాక్టర్, బాగుందన్నా. వాట్? స్నేక్? యా, ఎందుకు స్నేక్ తిన్నావు? మా నాన్న పాములు పట్టేవాడు డాక్టర్. ఆడి పేరు చంద్ర. ఓకే. ఆడు రోజు రాత్రి పాము ఆడిస్తూ ఉంటాడు డాక్టర్. నాకేమో నోరు తెరిచి అని పడుకుని అలవాటు ఒకటి ఉంది డాక్టర్. ఓకే. దాంతో మొన్న రాత్రి ఒక పాము పుసుక్కొని నోట్లో దూరింది డాక్టర్. మా నాన్నగారేమో ఆ పామును బయట తెద్దాం నా దగ్గరికి వచ్చి నాదస్వరం ఊతాడు డాక్టర్. ఓకే. లోపల ఉన్న పాము బయటికి రాలేస్తారు కదా, బయట ఉన్న 4 పాములు లోపలికి వెళ్ళి డాక్టర్. ఓ మై గాడ్. దీంతోనే ఆ పాములు నా నవరంధ్రాలు మూసేసాయి డాక్టర్. పాములన్నీ నవరంధ్రాలు మూసాయా? అప్పుడు లిక్విడ్ బయటికి వెళ్తుంది. ఇంకేం లిక్విడ్ డాక్టర్, పాములని తాగేస్తున్నాయిగా. ప్లీజ్ డాక్టర్, ఆ పాములు తీసే డాక్టర్ మీరు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అలాగే డాక్టర్. ఆపరేషన్ చేస్తాను. కమాన్, గెట్ రెడీ టు ఆపరేషన్. నితిన్, ఆ కత్తిరిటివ్. కత్తిరివురా బాబోయ్, మళ్ళీ ఈగో ఫీల్ అయ్యాడు. కత్తిరెడు ఈగో ఫీల్ అవుతావు ఏంట్రా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? కత్తి రెండాలు నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వకుండా నువ్వు డాక్టర్ అయ్యావా? ఇప్పటికి 36 ఆపరేషన్ చేసావు, ఒకటైనా బతికడా? వీడు 37 వాడు. నువ్వు అడిగిన కత్తి కాకుండా కొడిస్తే వీడు బతుకుతాడన్న గ్యారంటీ ఉందా? అయ్యే బాబోయ్. సైలెన్స్. అసలు ఉందా? డాక్టర్ ఇదిగోండి కత్తి. థ్యాంక్ యూ. నితిన్, ఈరోజు నీ బర్త్డే సందర్భంగా నీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాను. ఈరోజు నీ బర్త్డే సందర్భంగా ఈ పేషెంట్ పొట్టని నువ్వే కట్ చేయి. ఒరేయ్, ఇది బాడీ అనుకుంటున్నారా, బర్త్డే కేక్ అనుకుంటున్నారా? వన్ సెకండ్, నీకు క్యాండిల్ వెలిగించాలిగా. నితిన్, ఉదయ్ 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 నితిన్, ఎమోషనల్ తర్వాతగా ఫీల్ అవ్వు. ఉదయ్ ఉదయ్ నితిన్, ఉదయ్ ఉదయరా చేయగలుగుతుంది.
కమన్ కొచ్చాయి ఓకే డాక్టర్. వన్ సెక్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నా లవ్లీ జాలీ నా కంపౌండర్ నితిన్ బర్త్డే. దయచేసి అందరూ హ్యాపీ బర్త్డే పాడండి. కట్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మై డియర్ నితిన్, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే ఇంత పెద్దగా ఉందేంట్రా? ఒక పాము తినేసి పెద్ద పాము అయిపోయినట్టుందండి. తీసేయండి డాక్టర్ తీసేస్తా. ఏయ్, తిరుగు తిరుగు. ఓకే వెరీ గుడ్. ఎస్ లవ్లీ. ఆపరేషన్ సక్సెస్. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక ఆపరేషన్ చేస్తే పేషెంట్ బతికిపోయాడు. యువర్ లక్కీ గాయ్. అయ్యా నువ్వు ఒక డాక్టర్, ఇది ఒక ఆపరేషన్ చెప్పుతో కూడా లోపల ఉన్న పాము తీయమంటే నా డాష్ డాష్ చేసావేంట్రా? మన నాగబాబు గారు రోజా గారు ఏమంటారో విందాం. చాలా బాగుంది మేడం. రోజా గారు అసలు ఎంట్రీ అదరగొట్టేశారు. కామెడీ షో ఇది, డి షో కాదు. డి షోలో ఏమైనా కామెడీ చేసుకుంటూ వస్తారా? ఇక్కడ డాన్స్ చేసుకుంటూ రావాలని అసలు సూపర్ గా ఉంది. అండ్ పంచ్ డైలాగ్స్ సూపర్ పంచెస్ వేసావు.